వృశ్చిక రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకం బయటపడింది. జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. 10 నిమిషాలు పనిని పక్కన పెట్టేసి ఈ వీడియో చూడండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. వృశ్చిక రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే 10 నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు వినగలుగుతారు. బ్రహ్మంగారి మాట అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుని యొక్క అంటే రాతనే మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు. ఆయన ఎన్నో సంవత్సరాల కిందట చెప్పినటువంటి మాటలు ఈరోజు కూడా అక్షరాల అదే జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి లోకంలో ఎన్నో రకాలుగా జరగాలని ఆ రోజున బ్రహ్మంగారు చెప్పారు. ఆయన మాటల ద్వారా సేమ్ అలాగే ఈ రోజుకు కూడా జరగడం అనేది ఎంతో గొప్ప విషయం అన్నమాట. కాబట్టి దైవ స్వరూపమైనటువంటి బ్రహ్మంగారి మాటలు వృశ్చిక రాశి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు, ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటువంటి ప్రయత్నం చెయ్యండి. ఈ వృశ్చిక రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వీరిని చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. పురుషులైనా స్త్రీలైనా వీరు ఏంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక అందమైన కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసి అనకుండా ఉండలేరు. చూసే కొద్దీ చూడాలనిపించేటటువంటి చక్కటి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా సరే కలలోనైనా కూడా హాని చెయ్యడం అనేది చాలా తప్పుగా భావిస్తూ ఉంటారు. ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అదే కర్మరూపంలో వెంటాడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరికి కూడా కలలోనైనా సరే హాని చెయ్యాలి అని చెప్పేసి అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వం ఈ వృశ్చిక రాశి వారిది. వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పడం చేతకాదు. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం ఇలాగే ఉంటున్నారు. మన ముందు ఒక మాట అంటే మీ అంత మంచి వాళ్ళు లేరని, కానీ మనం వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంతా చండాలంగా ఎవరు కూడా ఉండరు, వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసి ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేము. అంత ఘోరంగా ఒకరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి నటించడం చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. ముందైనా అదే మాట, వెనకైనా అదే మాట. అంటే ఈ రాశివారు అనుకుంటూ ఉంటారు, ఇంతలా ఎలా నటిస్తారు అని, ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అని. అలా చెప్తే ఏమొచ్చింది వాళ్ళకి అని చెప్పేసి వీరికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతగా అలాంటి నవ్వులు పకపక అలా ఎలా నవ్వగలుగుతారు, అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పేసి వీరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బయట జనాలను చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకి కూడా ఉంటే
మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి నటించడం చేత కాదు. ఏదైనా సరే ఉన్నది ముఖాన అనడం, అనిపించుకోవడం, ఎవరిని కదిలించరు. చాలా కామ్గా, నిదానంగా వారు ఏంటో, వారి పనులు ఏంటో అన్నట్లుగా ఉంటారు. అలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండడం అనేది నడవట్లేదు. ఎంతవరకు కూడా అంటే చెప్పే వాళ్ళకి చెప్పడం, నటించేటట్లుగా వారికి నటించడం ఇలా చేస్తున్నారు. కానీ వృశ్చిక రాశి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. అది వారి యొక్క గొప్పతనం. ఇంకా వీరికి ఏంటంటే కష్టాలు సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరికి చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని అలసిపోయారు. ఎవరికైనా 40 సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసే కదా 40 సంవత్సరాలు అంటే వాళ్ళు పెద్ద ముదురులు అని అర్థం కాదు. ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం, అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం. కాబట్టి వారు ఏంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు. బాగా తెలివిగల వారిగా కొంతమంది వెంటనే పట్టేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో నలిగి చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వీరికి వస్తుంది. ఈ విధంగా వీరు పైకి ధైర్యంగా, గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి వెనకాల ఒక పీకులాట ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి గొప్ప విషయాలన్నీ బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగింది. వృశ్చిక రాశి పరంగా చూస్తే క్షణానికి ఒక ఆలోచన, ఇప్పుడు ఉన్న ఆలోచన కాసేపటికి ఉండదు. ఇప్పుడు ఈ మాట మీదే ఉంటారని ఏమీ లేదు. కాసేపు నిర్ణయం మార్చుకుంటారు. అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకరికి నలుగురిని సలహా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కొంచెం సమస్యలు, ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే తప్పు ఒప్పు ఒక మాట మీద, ఒక ఆలోచన మీద నిలబడడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుంది. ఎందుకంటే జీవితం ఉన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి. అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటారు. ఎవరికైనా ఇది తప్పు, ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరూ కూడా ఏది చెయ్యలేరు, దానిని మానేస్తారు. చెడు అన్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లు అనేవి జరిగేది. అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలులాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలయ్యి తెలుసుకుంటూ ఉంటారు. అయితే వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అంటే గ్యాస్ ప్రాబ్లం, చిన్నగా గుండెల్లో నొప్పి, గుండెల్లో దడ, అలాగే కంగారు పడిపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, టెన్షన్, ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని మా ఆరోగ్యానికి ఏమైందో, మేమేం అవుతాము, మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనలో పడిపోతారు. కాబట్టి మీకు పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి. ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే మీకు ఇబ్బంది అయితే లేదు. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితాంతం తినడానికి ఒక ముద్ద, మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవడానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. కోట్లు అవసరం లేదు. మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలను తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం. ఇలా వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు. చాలా వరకు కూడా అంటే చాలామందిని మనం చూసినట్లయితే ఎంతోమంది కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి,
ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. ఎవరైనా సరే మనకన్నా తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. కాళ్ళు చేతులు లేని వాళ్ళను చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు, కష్టపడి పని చేసుకోవడానికి సంతోషపడాలి. కారులో తిరిగేవాడిని చూసి వాడికి కారు ఉంది అని చెప్పేసి మనం అనుకోకూడదు. కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పేసి తృప్తి పడాలి. ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం దానిని సాధించుకోగలగాలి. అంతేకాని ఏదైనా సరే అన్నిటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా? తృప్తి, మనశ్శాంతి. నిజమైనటువంటి ఆస్తులు ఇవే. కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా? డబ్బులు ఉన్నాయని కోటీశ్వరులను చూసి వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. అలాంటి వాళ్లకు బాగా విలువ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చాయి. బ్రహ్మంగారు చెప్పారు, డబ్బులు ఉన్నోడిని చూసి కాదు ఏడ్చేది, నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు. నిజంగా ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది కూడా. ఎందుకంటే అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కార్లు, ఆస్తులు ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లు ఆస్తులు ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? ఇష్టమైనటువంటివి తినలేరు, కనీసం ఒక ముద్ద తినలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, నుంచోలేరు, పడుకున్నా నిద్ర పట్టదు, ఒక మనశ్శాంతి ఉండదు, ఇలా ఏది ఉండదు. కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏంటి అంటే ఆరోగ్యం. ఆ ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే ఉన్న దాంట్లో సర్దుకోవడం. తృప్తి, మనశ్శాంతి ఉన్నవారిని గౌరవించడం, ఉన్నవాటిని ప్రేమించడం, దేవుడు ఇచ్చిన దాన్ని కాస్తైనా మనం ఇష్టంగా స్వీకరించడం, దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తిపరుడు. అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసమో డబ్బు కోసమో పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతారు. వస్తూ తీసుకువచ్చేది ఏమీ లేదు, అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు. కాబట్టి మన జీవితం ఏంటంటే ఉన్న 4 రోజులు ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతికామా లేదా, అది ఒక్కటి మాత్రమే ముఖ్యం. అంతేకాని ఏది ఉంది ఏది లేదు, పక్కోడికి ఇది ఉంది మనకి ఇది లేదు, వాళ్ళకి కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు, వాళ్ళు పంచభక్ష పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది, కనీసం పచ్చడన్నా ఉందిగా, అది కూడా లేని వాళ్ళను చూసి మనం అనుకోవాలి. లేదా మీరు గట్టిగా కష్టపడి సంపాదించుకొని మీరు కోరిన కోరికలు తీర్చుకోవాలి. అలాగే కొంతమందికి ఏంటంటే స్థిరాస్తులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు. అలాంటి వాళ్ళతో మనం ఎప్పుడూ కూడా పోటీ పెట్టుకోకూడదు. పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి, దానికి తగినటువంటి కష్టం అనేది చెయ్యగలగాలి. అలా చెయ్యలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి. అంతేకాని ఎప్పుడూ కూడా ఎవరితో ఎవరు పోల్చుకోకూడదు. పరిగెత్తే పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడమే ఈ రోజుల్లో ఉత్తమం. ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు, వెంటనే వచ్చేస్తాయి. అలా కాకుండా నిలబడి గనక నీళ్లు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు. అంతేకాని డబ్బు, అందం, హోదా ఎందుకండి? ఇవన్నీ మనం వస్తూ ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండడం నేర్చుకోండి. అలాంటి జీవిత సత్యాన్ని కూడా బ్రహ్మంగారు వృశ్చిక రాశి వారి పరంగా చెప్పారు. వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తి చేసిన ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ తెలుసుకొని వారి యొక్క తపనను, తాపత్రయాన్ని తగ్గించుకున్నారు.
అలాగే వీరు గొప్ప గొప్ప జీవిత సత్యాలను కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తర్వాత ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వార్థం లేని మనుషులు ఉంటే జీవితంలో మనము ముందుకు వెళ్ళలేము. మనిషికి ఆశ అనేది నడిపిస్తుంది. కాబట్టి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. స్వార్థం ఉండాలి, కానీ అది దుర్మార్గంగా మారకూడదు. ఎంతసేపటికి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారు అంటే మనమే తినాలి, మనమే బాగుండాలి, మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు వాడుకోండి. ఎందుకంటే మన కుటుంబాన్ని మనమే చూసుకోవాలి. కాబట్టి అలా చూసుకోవడంలో తప్పు లేదు. కానీ రేపు మీ భవిష్యత్తుకు దెబ్బ తినకుండా ఉండేలా మీరు ఖర్చులు చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వారు 100 రూపాయలు లేదా 10, 20, 50 రూపాయలు ఎవరికన్నా దానంగా మీరు ఇవ్వడం వల్ల మీకున్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు, దోషాలు అనేవి తొలగిపోతాయి. ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందుకు ఉంటారు. మనం ఎవరికి పెట్టలేనప్పుడు, మన దగ్గర ఉన్నా కూడా పెట్టే మనసు మనకి లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుంది మనకు పెట్టాలని? కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి ఉండకుండా ఉండేలా చూసుకోండి. అలా ఉండడం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతారు. ఎదగడం అంటే కోట్లు సంపాదించడం కాదు, ఆరోగ్యాన్ని సంపాదించడం. ఆ ఆరోగ్యం ఎలా లభిస్తుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలడం వల్ల మనకు ఆరోగ్యం అనేది కలుగుతుంది. మనిషికి కోపం, అహంకారం, స్వార్థం, గర్వం, ఎదుటివారు బాధపడుతుంటే చూసి సంతోషించడం, మేము, మా కుటుంబం, మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థంతో ఉంటారు. ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయి. అంటే అందరి విషయంలో కాదు, ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలా ఉండడం వల్ల చివరికి మీరు ఎవరి కోసమైతే అంత కష్టపడుతున్నారో, ఏ బిడ్డల కోసమైతే అంత కఠినంగా ఉంటున్నారో, చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళులాగా చూస్తున్నారు. వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు. కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకుంటారో, ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో, ఎవరినైతే బయట వాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళన్నా కనీసం మిమ్మల్ని చూసి అయ్యో పాపం అని అంటున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే కాస్తో కోస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను దూరం పెట్టేసేయండి. కానీ మన దగ్గర కాస్తో కూస్తో మానవత్వంతో 100 రూపాయలు ఉన్నప్పుడు ఎదుటివారికి 10 రూపాయలు సహాయం చెయ్యండి. అదే మీ దగ్గర 10,000 ఉన్నప్పుడు 100 రూపాయలు సహాయం చెయ్యండి. ఇలా దానం చేయడం వల్ల ఎప్పుడైనా సరే మన మంచితనం మనకు తోడుగా వస్తుంది. పిల్లలు ఏంటంటే మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకొని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళులాగా చూడడం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఏదైనా సరే మంచికి, చెడుకి, కష్టానికి, సుఖానికి ఇలాంటివన్నీ కూడా పిల్లలకి తేడాలు నేర్పించాలి. అలా నేర్చుకున్నప్పుడే మన తల్లిదండ్రులకి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు సంపాదన పరంగా గతంలో పోల్చుకుంటే బాగా కలిసి వచ్చి ధనపరంగా చాలా బాగుంటుంది. అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చెయ్యండి. ఆహార విషయంలో దృష్టి ఉంచండి. జనంతో తక్కువగా మాట్లాడండి. ఎవరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వవద్దు. మీలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంటుంది. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది. జాబ్ వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. రాజకీయ నాయకులకు బాగుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది.
ఈ వృశ్చిక రాశి వారికి శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేస్తున్నా కూడా మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే మితిమించకుండా, అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చెయ్యవద్దు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా వృశ్చిక రాశి వారికి బ్రహ్మంగారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది. ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.